సర్వే నంబర్ 85లో అసలేం జరుగుతోంది? నిర్మలా సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్సిస్ కాలిస్ట్రీ సిస్టర్స్ జీవదాన్ కాన్వెంట్ వారికి దేవునిపల్లి పోలీసులు అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నట్లు, రామేశ్వరపల్లి గ్రామ రైతులు, రామేశ్వరపల్లి తండా రైతులు పోలీసులను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు, సర్వే నంబర్ 85లో గల 50-60 సంవత్సరాలుగా రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు 15 ఫీట్ల రోడ్డు మీద నిర్మలా సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్సిస్ కాలిసిస్ట్ సిస్టర్ జీవదాన్ కాన్వెంట్ వారు రైతులు వెళ్లే రోడ్డు పైన ప్రహరీ గోడ ఎందుకు నిర్మిస్తున్నట్లు, నిర్మలా సొసైటీ ఆఫ్ ది జీవదాన్ కాన్వెంట్ వారు ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు కొన్నారు, ఎన్ని ఎకరాలలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు అని అవి ఏమీ తెలుసుకోకుండా జీవదాన్ కాన్వెంట్ వారికి దేవునిపల్లి పోలీసులు ఎందుకు మద్దతు తెలుపుతున్నట్లు, అసలు సివిల్ మ్యాటర్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు, రైతులకు ఒక న్యాయం, జీవదాన్ కాన్వెంట్ వారికి ఒక న్యాయమా అనే కోణంలో రైతులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రహరీ గోడ నిర్మించవద్దని రైతులు జేసీబీ తీసుకొస్తే జేసీబీ పైన, రైతుల పైన, పట్టేదారు పైన కేసులు పెడతామని చెప్పి భయాందోళనలకు గురి చేస్తున్నారని పట్టేదారు హేమలత రైతులు తెలిపారు. సర్వే నంబర్కు 60 సంవత్సరాల కింద మాకు పిల్లతో చిన్నగా రోడ్డు ఎడ్ల బండి నడిచినాయి. రోడ్డు అప్పుడు ఉగాదికి బండ్లు ఈయనంగా మా రామేశ్వరపల్లి కలిసి, మా రామేశ్వరపల్లి తండా కలిసి విలేజ్లో ఉగాది బండ్లు తిప్పుతుంటిమి. నేను 50 ఏళ్ళ నుంచి నేను చూసిన తవ్వ అంతే. ఈరోజు ఇక్కడ ఇవి ఏంది మన జీవాదాని వాళ్ళు ఇటు కబ్జా చేసుకొని తవ్వ మొత్తం ప్యాక్ చేస్తారు. పోరాకుండా రారా, మేము ఏలాగా పొమ్మంటారు, లేకపోతే ఇంకా కాళ్ళు నెత్తి పెట్టుకోమంటారా, లేకపోతే ఇంటికాడ హెలికాప్టర్ పెట్టుకొని చేన దిగమంటారా, మరి ఎట్ట రమ్మంటారు? మాకు న్యాయం కావాల్సింది కావాలి. ఇది చెరి జీవదాన్ వాళ్ళు వాస్తవానికి రైతుల దగ్గర అంటే ఎవరి పేరు మీద భూమి ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి 7 ఎకరాల 20 గుంటలు మాత్రం కొన్నారు. దాన్ని 7 ఎకరాలను కాస్త 9 ఎకరాలకు పైగా కబ్జా చేసుకొని ఉన్నారు. కాబట్టి ఎవరైనా స్థలం కొన్నప్పుడు ఆ రైతులను పిలిపించి ఇరుపక్క వాళ్ళ రైతులతోటి హద్దులు పాబందీ చేసుకునే సిస్టమ్ ఉంటుంది. జీవదాన్ వాళ్ళు అక్రమంగా ఆ రైతు అక్కడ సైడ్ ఉన్న రైతులు లేనప్పుడు, ఇక్కడ సైడ్ ఉన్న రైతులు లేనప్పుడు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ వెలుపల భాగము, అవతల భాగం మధ్యలో రామేశ్వరపల్లి నుంచి ఎప్పుడైనా సరే ప్రతి ఏటా ఎడ్ల బండ్ల అంటే ఉగాది పండుగకు బండ్లు దింపే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మేము చుట్టూరా ఊర్లో ఉన్న విలేజ్ లో ఉన్నటువంటి అన్ని టెంపుల్ నానుకొని ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడికి వెళ్ళి ఇట్లా రాముల వారి టెంపుల్ కాడికి వెళ్ళి చుట్టూరా రామేశ్వరపల్లి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర క్లోజ్ చేస్తుంటుంది. 5 రౌండ్లు వేస్తుంటుంది. అంటే మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా నాన్నల తాతల ముత్తాతల నుంచి కూడా ఈ రోడ్డు ఉన్నది. మా రోడ్డు మధ్యలోకి వెళ్ళే రోడ్డు కాకుండా కూడా ఇప్పుడు వాళ్ళకి తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఏ రైతు ఉన్నాడో ఆ రైతులను పిలిపించి వాళ్ళ ముందరిని ఎగ్జిస్ట్ వాళ్ళ ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు అద్దు దాటిరు, వాళ్ళకి ఎంత ఉన్నది, అసలు కొన్న భాగం ఎంత, వాళ్ళు ఇప్పుడు ఉన్న ఎంత విస్తీర్ణంలో ఉన్నారు అని ఖచ్చితంగా రైతుల మధ్యలో వచ్చి వాళ్ళు ఈ ఫినిషింగ్ గోడలు లాంటివి సరే ఏదన్నా వాళ్ళు చేసుకోవచ్చు. మేము అభ్యాసం చేసలేము. కానీ ఎవరికైతే లాభం చెందాలో వాళ్ళకి లాభం చెందింది. చిదుగు హేమలత. మేము 2013లో 3 ఎకరాల 28 గుంటలు రామేశ్వరపల్లి రోడ్లో 85 సర్వే నంబర్ ప్రకారం మేము కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మాకు సరైన హద్దులు సరిగా తెలియదు. అయితే పక్కకు గంజశ్రీను మరి పునరాజేశ్వర్ గారు ల్యాండ్ ఉన్నది 7.5 acres. అయితే వాళ్ళు జీవదాన్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మేసి మళ్ళీ మా హద్దుల నుంచి మా ల్యాండ్లో నుంచి కూడా 1.5 ఎకరం హద్దులు చూపించడం జరిగింది వాళ్ళకి. వాళ్ళు మా ల్యాండ్కు కబ్జాలో ఉన్నారు. వాళ్ళ 85 సర్వే నంబర్లో పునరాజేశ్వర సార్ వాళ్ళు అమ్మినది 1 ఎకరం 28 గుంటలు జీవదాన్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మిండ్రు. కానీ 3 ఎకరాల 85లో 3 ఎకరాల జాగాను కబ్జా పెట్టిండ్రు. అందులో మాది ఎకరం 28 గుంటల ప్లేస్ చూపిస్తుంది. మేడం కూడా వచ్చి ఇక్కడ హద్దులు చూపించడం జరిగింది. ఇప్పటివరకు పంచనామా రిపోర్ట్ ఇవ్వలేదు.
అధికారికంగా ఎక్కడ పోయి మేము అధికారికంగా పెట్టినా కానీ ఒక ఎంప్లాయీగా ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు. మేము ఈ రాత్రి పగలు వాళ్ళు వర్క్ చేస్తుంటే మేము ఇక్కడికి రావడం కూడా ఇబ్బంది ఉంది. మా హస్బెండ్ వస్తే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు, చేస్తున్నారు. మీడియా సభ్యులకు మరియు ప్రజలకు అధికారులకు నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయనిదేమనగా రమేశ్వర్పల్లి గ్రామంలో మా కుటుంబ సభ్యులైన నా భార్య పేరు మీద కోడిపక్క హేమలత ఆలియాస్ చిదుగు హేమలత గారికి మరియు మా కుటుంబ సభ్యులైన బుర్రజ్యోతి గారికి 3 ఎకరాల 28 గుంటలు 85 సర్వే నంబర్ నందు 2014లో మేము కొనుగోలు చేయడం జరిగినది. ఆ తర్వాత రోజులలో మా పక్కన భూమి అయిన పట్టేదారు గంజిశ్రీను పున్నరాజేశ్వర్ ప్లస్ వాళ్ళ రియల్ ఎస్టేట్ అయిన 14 మంది సభ్యులకు నా పక్క పట్టేదారు 7 ఎకరాల 12 గుంటలు అమ్మడం జరిగినది. అయితే ఈ నాకు సంబంధించిన భూమి 85 సర్వే నంబర్లో నా భార్య పేరు మీద 2 ఎకరాల 28 గుంటలు కలదు. ప్లస్ మా కుటుంబ సభ్యులైన బుర్రజ్యోతి గారి పైన 1 ఎకరం భూమి కలదు. ఈ పట్టేదారులు వీళ్ళు మొత్తం 6 అన్నదమ్ములు ఉండడం వల్ల దీన్ని సరైన వాళ్ళు కబ్జాల మీద లేరు, దీన్ని ఎవరు కూడా పార్టీషన్ చేసుకోలేదు. తరతరాలుగా పేపర్లు మార్చుకుంటూ ఉన్నారు. 2014లో మేము 3 ఎకరాల 28 గుంటలు తీసుకున్నాం. తర్వాత గంజసీను వీళ్ళు పున్నరాజేశ్వర్ గారు కామారెడ్డికి చెందిన జీవదాన్ హాస్పిటల్